Hey, this is Adi from CRD Modes, and welcome back to the series of Buying a Right Used Car Part 2. సో ఈ వీడియోలో మనం ఎస్పెషల్గా మాట్లాడుకోవాల్సింది కార్ స్కామ్స్ గురించి. అసలు కార్ స్కామింగ్స్ ఎలా అవుతున్నాయంటే యూజువల్గా చాలా పెద్ద నెట్వర్క్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక హండ్రెడ్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు తెలుగు స్టేట్స్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక కామన్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళు నియర్ బై ఎక్కడైనా అబెండన్ వెహికల్స్ కానీ, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కానీ, అండ్ ఇన్సూరెన్స్లో రిజెక్ట్ అయిన వెహికల్స్ అండ్ ఫ్లడెడ్ వెహికల్స్ ఇవన్నీ ఎక్కడున్నా కానీ దాన్ని గుర్తుపట్టి దానికి ఒక మినిమల్ టెంపరీ ఫిక్స్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని దాన్ని ఒక పెయింట్ జాబ్తో మేకఓవర్ చేసేసి అవి మార్కెట్లో సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ మార్కెట్లో సెల్ చేయడం అంటే లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ ఓఎల్ఎక్స్, ఎర్లియర్ మనకు క్యూకర్ ఉండేది, నవ్ వీ హ్యావ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అండ్ I don't think so people are now using this DC classifieds, but earlier it used to use చాలా ఎక్కువ వాడేటోళ్ళు. సో దాంట్లో వీళ్ళు కార్ లిస్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు రీసెంట్గా చూస్తే కూడా ఒక 5 to 10 yearsలో యూ హ్యావ్ సీన్ మెనీ మోర్ కార్ డీలర్స్ అరౌండ్ హైదరాబాద్, ఎస్పెషలీ ఐపర్ సొసైటీ కానీ ఎక్కడెక్కడ అబెండన్ ల్యాండ్స్ ఉన్నా, ఇల్లీగల్ ల్యాండ్స్ ఉన్నా కానీ దే విల్ సెటప్ స్మాల్ షెడ్ అండ్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సెల్లింగ్ ఆఫ్ దీస్ వెహికల్స్. మీకు క్వశ్చన్ ఉండొచ్చు, మరి యూజువల్గా ఈ యూజ్డ్ కార్ వెహికల్స్ అందరూ కూడా అలాంటి వెహికల్స్ అమ్ముతారా? ఇట్స్ నాట్ ద ఛాన్స్, లైక్ ఎందుకంటే చాలా మంది అలా చేయకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. అట్లీస్ట్ 2 to 5% మార్జిన్ పెట్టుకుంటారు బయ్యర్ దగ్గర, సెల్లర్ దగ్గర. డూ యూ థింక్ దట్ ఈ చిన్న మార్జిన్ తోటి ఇంత పెద్ద వర్క్ షాప్ కానీ ఇంత పెద్ద సెటప్ రన్ చేయొచ్చా? నో. సో దీనికి ఏంటంటే వీళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్స్ నుంచి ఈ అబెండన్ వెహికల్స్ కానీ లేకపోతే ఏమన్నా ఫ్లడెడ్ వెహికల్స్ ఇవన్నీ తెచ్చేసుకొని ఒక చిన్న మేక్ ఓవర్ చేసేసి విల్ స్టార్ట్ సెల్లింగ్ అప్ ఇన్ దర్ సెటప్. అండ్ యూజువల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దది. సో అందుకే ఒక కామన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఆ వెహికల్ డీటెయిల్స్ తీసుకొని ఇన్స్పెక్ట్ చేసి దే విల్ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఈ స్కామ్స్ ఎలా ఉంటాయంటే మనకి వెహికల్ చూడగానే ఎక్కడైనా డీలర్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ చూడగానే చాలా నీట్గా ఉంటుంది, లైక్ ఇట్ వుడ్ బి అ స్క్రాచ్ లెస్ కండిషన్. సో మనకి చూడగానే ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎంత బాగా ఓనర్ మెయింటైన్ చేశాడంటే ఈ కార్ బాగా డ్రైవ్ ఉంటుంది అండ్ ఇంటీరియర్స్ ఆర్ వెరీ క్లీన్. సో ఇవన్నీ మన వెహికల్ చూసి కొనేయచ్చు అనిపిస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. ఎందుకంటే ఈ మేక్ ఓవర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో బివేర్ ఆఫ్ దట్. ఎందుకంటే ఈ మేక్ ఓవర్కి, ఇంటీరియర్ మేక్ ఓవర్కి మోర్ దెన్ ఒక 3,000 to 4,000 రూపీస్ వాళ్ళకి కాస్ట్ అవుతుంది. సో దట్ ఇట్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ బ్రాండ్ న్యూ. వాళ్ళంతా బాగా పాలిష్ చేస్తారు. అండ్ అవుట్ సైడ్ పెయింట్ జాబ్ వచ్చేసి వాళ్ళు ఎక్కడెక్కడ మైనర్ డెన్స్ ఉన్నాయా లేకపోతే ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయా అన్నీ కూడా ప్రాపర్గా ఫినిష్ అప్ టచ్అప్ చేసి ఇస్తారు మీకు. సో మీరు యూజువల్గా కనిపెట్టలేరు ఒక వెహికల్ అనేది యాక్సిడెంట్ అయిందా లేదా అని. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇక్కడే.